హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 95. అనసూరం గారు టెర్రస్ మీద నిలబడి మనోడు వెళ్ళడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగానే ఇక్కడ మైథిలి చేతిలో ఉన్న బాబుని రాములమ్మకిచ్చి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని కూర్చొని కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంటుంది. కళ్యాణ్తో ఏర్పడిన మొదటి పరిచయం దగ్గర నుంచి చివరి వరకు కళ్ళ ముందుకు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలా గంటలు గడిచే కొద్దీ ఏడుస్తూనే ఉంటుంది. ఇక రోడ్డు మీద పడ్డ కళ్యాణ్ ఒక బండరాయి మీద కూర్చొని మైథిలి మొదటిసారి ఐశ్వర్య నిలయానికి వచ్చే సమయంలో తన మనసులో అనిపించి చెప్పిన భావాలకు కళ్యాణ్ వెటకారంగా మాట్లాడడం గుర్తొస్తుంటుంది. అంతలో ఎవరో భుజం మీద చెయ్యి వేసినట్టుగా అనిపించి తిరిగి చూస్తాడు. అక్కడ అర్జున్ కనిపిస్తుంటాడు. పోలీస్ స్టేషన్ నుంచి ఐశ్వర్య గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందేమోనని తెలుసుకోవడం కోసం నీకు అమ్మమ్మగారికి ఫోన్ చేశానురా. మీరిద్దరూ లిఫ్ట్ చేయకపోయేసరికి మైథిలికి ఫోన్ చేశాను. తనే ఐశ్వర్య అని చెప్పింది. చాలాసేపు వరకు నమ్మలేకపోయాను అని అంటాడు. ఇంకేం చెప్పింది ఆ మహాతల్లి? నా దగ్గర నుంచి డబ్బులు, కార్డ్స్, ఉంగరాలు, చివరికి సెల్ ఫోన్ కూడా తీసుకొని నన్ను కట్టుబట్టలతో బయటికి పంపించి అవమానించారని గొప్పగా చెప్పిందా అంటాడు తన మీద కోపంతో. తను అవేమీ చెప్పలేదు, అన్నీ ఇప్పుడు నువ్వే చెప్పుకున్నావు అంటాడు అర్జున్ కాస్త కోపంగా. చ, నా నోటితో నేనే చెప్పుకొని పరువు తీసుకున్నానన్నమాట అని అనుకొని ఆవిడ ఏదో బిల్డప్ ఇస్తుంది కానీ నాకైతే చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ఆ ఆస్తులు నావి కాదని తెలిసినప్పుడే బయటికి రావాలని నిర్ణయించుకున్నాను. కాకపోతే కట్టుబట్టలతో ఇలా ఘోరంగా బయటికి వస్తానని అనుకోలేదు. ఇప్పుడు ఆవిడ నన్ను కొత్తగా బయటికి పంపించింది ఏమీ లేదు. నేనే ఆవిడ గారి ఆస్తులు ఆవిడికి వదిలేసి వచ్చేశాను అంటాడు ధీమాగా. ఎలా అయితే ఏంటి, నువ్వు రోడ్డు మీద పడింది నిజం. తనని ఏడిపించావు. ఇప్పుడు నీ మీద ఇలా రివెంజ్ తీర్చుకుంటుంది అంటాడు అర్జున్. ఏంటి ఆవిడిగా నా మీద రివెంజ్ తీర్చుకునేది? నేను తలుచుకోవాలి కానీ ఒక్క ఛాన్స్ వస్తే మళ్ళీ బిజినెస్ పెట్టి ఆవిడ మీద పోటీ పడి ఆవిడ కంటే పై స్థాయిలోకి వెతకగలను. కానీ అలా చేయలేను. ఆవిడతో పోటీ పడటం అంటే ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీద పోటీ పడినట్టే కదా. మొన్నటి వరకు నావి అనుకున్న వాటి మీద నేను ఎలా పోటీ పడతాను? అయినా నన్ను కట్టుబట్టలతో రోడ్డు మీదకి పంపిస్తే నేను బతకలేను అనుకుంటుందా? నా దగ్గర నుంచి అన్నీ తీసుకోవచ్చు, కానీ నా తెలివితేటలు తీసుకోలేదు కదా. ఆ డబ్బుతో పోల్చుకుంటే నా తెలివితేటలే నాకు గొప్ప అంటాడు ధీమాగా. ఇప్పుడు ఆ గొప్పలు అలా ఉంచు కానీ రోడ్డు మీద పడ్డావు, నెక్స్ట్ ఏంటి అని అడుగుతాడు అర్జున్. చేతిలో చిల్లి గవ్వ కూడా లేనప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఏం చెప్పను. ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ముందైతే ఒక ఫోన్ కావాలిరా. చేతిలో డబ్బులు లేకపోయినా బతకొచ్చేమో కానీ ఫోన్ లేకపోతే బతకలేమనిపిస్తుంది. మైథిలి వెలేసినట్టుగా కాదు, చేతిలో ఫోన్ లేకపోతే ఈ సమాజమే వెలేసినట్టుగా ఉంది. పైగా ఇలాంటి టైంలో గ్రానీతో మాట్లాడకుండా నేను ఉండలేను. అర్జెంటుగా నాకు ఒక ఫోన్ కొనిపెడదు కానీ పదా అంటూ అర్జున్ తీసుకెళ్తుంటాడు. కొద్దిసేపటికి ఫోన్ కొనటానికి ఒక షాప్కి వెళ్తారు. ఏ ఫోన్ కావాలి అని అడుగుతాడు షాపు ఓనర్. ఐఫోన్ లేటెస్ట్ వర్షన్ ఇవ్వండి అంటాడు కళ్యాణ్ ఫోజులు కొడుతూ. దాంతో అర్జున్ ఒక్క చూపు చూస్తాడు. ఓ, నువ్వు మిడిల్ క్లాస్ పర్సన్వి, నీ దగ్గర అన్ని డబ్బులు ఉండవు కదా, మర్చిపోయాను అంటూ తలగొక్కుంటాడు. ఈ చేష్టలకే మైథిలికి మండి నిన్ను కట్టుబట్టలతో పంపించింది అంటాడు. సరేరా బాబు, ఆ విషయాన్ని బయటికి చెప్పి ఈ షాపు ఓనర్ ముందు నా పరువు తీయకు అని. ఐఫోన్ లేటెస్ట్ వద్దులే, ఓల్డ్ వర్షన్ ఇవ్వండి అంటాడు. ఐఫోన్ లేదు, గీఫోన్ లేదు, శాంసంగ్ డబ్బా ఫోన్ ఇవ్వండి అంటాడు అర్జున్. షాపు ఓనర్ చులకనగా కళ్యాణ్ వైపు చూస్తుంటాడు. కళ్యాణ్ బిక్కమొహం వేసుకొని చూస్తూ, డబ్బా ఫోన్ ఏమిట్రా బాబు, అలాంటి ఫోన్ నేను ఎప్పుడు వాడలేదు అంటాడు.
ఎప్పుడూ వాడలేదు కాబట్టే ఇప్పుడు వాడు అంటాడు అర్జున్. క్షణంలో కళ్యాణ్ చేతిలోకి డబ్బా ఫోన్ వస్తుంది. దానిని వింతగా చూస్తూ, ఇందులో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఏవీ ఉండవు కదరా అంటాడు. ఇప్పుడు వాటిని చూసుకునే టైం కూడా నీకుండదులే గాని పద అంటూ ఆ ఫోన్కి డబ్బులిచ్చి బయటకొస్తారు. తర్వాత కళ్యాణ్ని ఒక చిన్న బట్టల షాప్కి తీసుకెళ్తాడు. కళ్యాణ్ కొన్ని బట్టలు చూస్తూ, రేయ్, ఇవి బ్రాండెడ్వి కాదు, ఇలాంటి బట్టలు నేను ఎప్పుడు వేసుకోలేదు అంటాడు. మళ్ళీ అర్జున్ ఒక చూపు చూస్తాడు. చూడకు, అర్థమైంది, ఎప్పుడు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుంటాను, సరేనా అంటూ బట్టలు చూస్తుంటాడు. కొద్దిసేపటికి ఆ షాపింగ్ కూడా అయిపోయి బయటికి వస్తారు. ఇంతకీ ఎక్కడ ఉంటావు అని అడుగుతాడు అర్జున్. ఎక్కడైనా ఉంటే నువ్వు ఫీల్ అవుతావు కదరా, అందుకే మీ ఇంట్లోనే ఉంటా అంటాడు మొహమాటం లేకుండా. నా ఇల్లు అగ్గిపెట్టె కంటే చిన్నగా ఉంటుంది కదా అంటాడు అర్జున్. అగ్గిపెట్టె కంటే చిన్న ఇంట్లో నేను ఎప్పుడు ఉండలేదు కదా, అందుకే ఇప్పుడుంటాను అంటూ అర్జున్ మాట్లాడడానికి మరో ఛాన్స్ ఇవ్వకుండా ముందుకు వెళ్తుంటాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చి డోర్ కొడుతుంటే సంజన వచ్చి డోర్ తీస్తుంది. కళ్యాణి చూడగానే సంజన బాధపడుతూ, సారీ అన్నయ్య, నీ లైఫ్ ఇలా అవుతుందని అసలు ఊహించుకోలేదు అని అంటుంది. అలా బాధపడటం ఎందుకు సంజన, లైట్ తీసుకో, మనం ఎక్కడ ఉన్నా కింగే. ఆవిడ నా మీద ఏదో పగ సాధించాలని చూస్తుంది కానీ తనకి అంత సీన్ లేదు. నా దగ్గర డబ్బు లేకపోయినా ఈ యాటిట్యూడ్ ఎప్పటికీ తగ్గేదే లేదు అని. రే అర్జున్, బట్టలు తీసుకొని రారా, అర్జెంటుగా స్నానం చేయాలి అంటూ లోపలికి వెళ్తాడు. సంజన కాస్త ఆశ్చర్యపోతూ, జరిగిన దానికి అన్నయ్య ఎంత బాధపడతాడో అనుకున్నాను, కానీ లైట్ తీసుకుంటున్నాడు ఏంటి అర్జున్ అని అడుగుతుంది. అర్జున్ నవ్వి, వాడు రోడ్డున పడ్డది ఈరోజే కదా, పడిన వెంటనే మన ఇంట్లోకి వచ్చి పడ్డాడు. మన ఇంట్లో నుంచి కూడా పోయి రోడ్డున పడితే అప్పుడు జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. సరేలే, వెళ్ళి వంట చెయ్యి, ఎప్పుడు తిన్నాడో ఏంటో అంటూ బట్టల కవర్ తీసుకొని కళ్యాణ్ ఉన్న రూమ్లోకి వెళ్తాడు. అప్పటికే కళ్యాణ్కి ఉక్కపోత స్టార్ట్ అయ్యి షర్టు ఎగరేసుకుంటూ, ఫ్యాన్ తిరుగుతున్నా ఇంత వేడిగా ఉందేమిట్రా, అర్జెంటుగా ఈ రూమ్లో ఏసీ పెట్టించు అంటాడు. పెట్టించకపోతే అంటాడు అర్జున్ సూటిగా చూస్తూ. అర్జున్ చూపులకు కళ్యాణ్ నీళ్లు నములుతూ, పెట్టించకపోతే ఏమవుతుంది, నువ్వు పెట్టించకపోయినంత మాత్రాన నేనేమైనా నీ ఇల్లు వదిలిపెట్టి పోతానని బాధపడుతున్నావా? నువ్వు నా గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదులేరా, నేను ఇక్కడే ఉంటాను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అంటూ అర్జున్ చేతి నుంచి బట్టల కవర్ తీసుకొని అందులో నుంచి ఒక డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తాడు. ఇంతలో అర్జున్ ఫోన్కి ఆర్య దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. అర్జున్ ఫోన్ తీసుకొని బయటకు వచ్చి లిఫ్ట్ చేసి, చెప్పు ఆర్య అంటాడు. ఏమంటున్నాడు కళ్యాణ్ అని అడుగుతాడు ఆర్య. ఏముంది, మామూలే, వాడిలో ఏ కాస్త కూడా పశ్చాత్తాపం కనిపించడం లేదు అంటాడు అర్జున్. వాడంత తొందరగా మారతాడని నేను కూడా అనుకోలేదులే. అయినా మైథిలి కూడా కళ్యాణ్ని అలా బయటికి పంపించడం ఏంటి? ఆ కంపెనీస్ కోసం కళ్యాణ్ ఎంత కష్టపడ్డాడో వాడి దగ్గర పిఏగా ఉండి చూస్తుంది కదా. కళ్యాణ్ విషయం పక్కన పెట్టినా గ్రాని ఆ ఆస్తులు కాపాడటం కోసం ఇన్నేళ్ళు ఎంత కష్టపడింది. కళ్యాణ్ గ్రాని శ్రమ లేకుండానే ఆ ఆస్తులు ఉన్నాయనుకుంటుందా అంటాడు ఆర్య మైథిలి మీద కోపంతో. కళ్యాణ్ విషయంలో మైథిలి అలా చేయటం నాకు కూడా బాధగానే ఉంది ఆర్య. కానీ కళ్యాణ్ వల్ల మైథిలి మనసు గాయపడింది. ఆ గాయపడిన మనసుతోనే ఇలా చేసింది. ఇలాగైనా కళ్యాణ్లో మార్పు వస్తుందేమోనని తను ఆశపడుతుందేమో అంటాడు అర్జున్. కళ్యాణ్లో మార్పు రావాలని మైథిలి కోరుకుంటే అది నాకు కూడా సంతోషమే అర్జున్. కానీ మైథిలి మనసులో ఇప్పుడు కళ్యాణ్ లేడని నా అనుమానం. తను మనసులో కళ్యాణ్ ఉన్నట్టు అయితే మోహన్ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది అంటాడు ఆర్య. ఇప్పుడు మైథిలి మనసులో ఏముందో ఎవరికి తెలియదు ఆర్య. కానీ కళ్యాణ్ మారిపోయి మైథిలిని పెళ్లి చేసుకొని ఇద్దరూ ఒకటవ్వాలి. ఇది జరగడం కోసమైనా
మైథిలితో పాటు మనం కూడా కళ్యాణ్తో కాస్త కఠోరంగా ఉండాలి అనుకుంటూ ఇద్దరూ మాట్లాడుతుంటారు. ఇక్కడ మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ దిగులుగా కూర్చొనుంటే, మేడం అంటూ రాములమ్మ వస్తుంది. మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని, ఏంటి రాములమ్మ అని అడుగుతుంది. ఉదయం నుంచి మీరు పెద్దమ్మగారు ఎంగిలి చేయలేదు. పెద్దమ్మగారు మందులు వేసుకోవాల్సి ఉంది. నేను ఎంత బతిమలాడినా భోజనం చేయటానికి రావట్లేదు. ఒక్కసారి మీరన్నా వచ్చి అడిగితే పెద్దమ్మగారు భోజనం చేయటానికి రావచ్చు అని అంటుంది. అమ్మమ్మ గారి రూమ్లోకి భోజనం ప్లేట్ తీసుకొనిరా అని చెప్పి అనసూయం గారి రూమ్లోకి వెళ్తుంది మైథిలి. అనసూయం గారు ఫోటో ఆల్బంలో కళ్యాణ్తో దిగిన ఫోటోలు చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మైథిలి దగ్గరికి వెళ్ళి ఆల్బం వైపు చూసేసరికి కళ్యాణ్ నవ్వుతూ వాళ్ళ గ్రాని 2 బుగ్గలు గుంజుతున్న ఫోటో కనిపిస్తుంటుంది. అనసూయం గారు కళ్యాణ్ ఫోటో తడుముతూ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి మైథిలి కూడా బాధపడుతూ అమ్మమ్మ గారు అని పిలుస్తుంది. అనసూయం గారు కన్నీళ్లు తుడుచుకొని తన వైపు చూసి ఏమిటమ్మా అని అడుగుతుంది. ఉదయం నుంచి భోజనం చేయలేదంట. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానని మీ మనవడికి మాట ఇచ్చాను. మీరిలా ఏమీ తినకుండా ఉంటే ఎలా చెప్పండి అని అంటుంది. నాకు తినాలనిపించడం లేదమ్మా అంటుంది బాధగా. మీ బాధ నాకు అర్థమవుతుంది అమ్మమ్మగారు. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాను. మీ మనవణ్ణి నేనలా బయటికి పంపించడం మీకు కష్టంగా ఉంది. కానీ కొన్ని తప్పులకు శిక్ష అనుభవించాలి. మీ మనవడి విషయంలో అదే జరుగుతుంది అని అంటుంది. కట్టుబట్టలతో బయటికి పంపించేటంత తప్పు నా మనవడు ఏం చేశాడో నాకు అర్థం కావట్లేదమ్మా. అశ్వథ్ విషయంలో నీతో కఠినంగా ఉండొచ్చు. నీ ఇంటి నుంచే నిన్ను బయటికి గెంటించవచ్చు. కానీ అదంతా నీ మీద కోపంతో కాదమ్మా, బాబు మీద మమకారంతో, బాబుకి నువ్వెక్కడ దగ్గరవుతావేమోనని భయంతోనే వాడు ఆ రోజు నీతో అలా ప్రవర్తించాడు. దీనికి నువ్వు వాణ్ణి ఇంత కఠినంగా బాధ పెట్టడం దేనికమ్మా అని అడుగుతుంది. మైథిలి మనసులో మాట్లాడుకుంటూ, మీ మనవడు నా విషయంలో ఇంకా ఘోరమైన తప్పులే చేశాడమ్మగారు. అవి నా అంతటా నేను చెప్పలేను. మీ మనవడే వాటిని మీ ముందు ఒప్పుకోవాలి. అప్పటి వరకు మీ దృష్టిలో నేను దోషినైనా పర్వాలేదు అని అనుకుంటూ ఉండగా రాములమ్మ భోజనం ప్లేట్తో వస్తుంది. మైథిలి ఆ ప్లేట్ అందుకొని భోజనం చేయండి అమ్మగారు అంటుంది. నాకు నిజంగా తినాలనిపించడం లేదు మైథిలి అని అంటుంది. అలా అనకండి అమ్మగారు, కొంచెమైనా తినండి అని మైథిలి బతిమలాడుతుంటుంది. కానీ అనసూయం గారు మాట వినడం లేదు. ఇక్కడ కళ్యాణ్ స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ ఉండగా, రే కళ్యాణ్, త్వరగా భోజనం చేద్దాం అని అర్జున్ కేక వేస్తాడు. వస్తున్నాను అర్జున్ అని. గ్రాని ఎలా ఉందో ఏంటో, సిమ్ యాక్టివేట్ అయ్యే ఉంటుంది, ఒకసారి ఫోన్ చేస్తాను అని అనుకొని కాల్ చేస్తుంటాడు. దిగులుగా ఉన్న అనసూయం గారు మనవడి కాలు చూడగానే ఒక్కసారిగా ఆనందపడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, నాన్న కళ్యాణ్ ఎక్కడ ఉన్నావురా అని అడుగుతుంది. మైథిలికి కూడా అటు నుంచి మాటలు వినిపిస్తుంటాయి. అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను గ్రాని, ఇప్పుడే స్నానం చేశాను. భోజనం చేద్దామని అర్జున్ పిలుస్తున్నాడు. నీతో ఒకసారి ఫోన్ మాట్లాడి భోజనానికి వెళ్దామని కాల్ చేశాను. నువ్వు భోజనం చేసావా గ్రాని అని అడుగుతాడు. ఓ, అర్జున్ ఇంటికి చేరాడా అని అనుకుంటుంది మైథిలి మనసులో. అనసూయం గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ, రే కళ్యాణ్, నువ్వు లేని ఈ నిలయంలో నాకు కూడా ఉండాలనిపించడం లేదురా, నీతో రావాలనిపిస్తుందిరా అని అంటుంది. ఆ మాటలు మైథిలి మనసుకు బాధగా అనిపిస్తుంటాయి. నిన్ను ఎందుకు ఉండమన్నానో చెప్పాను కదా గ్రాని. ఇప్పటి వరకు ఆస్తులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ ఈశ్వర్ మన జోలికి రావడానికి ధైర్యం చేయలేదు. ఐశ్వర్య బతికే ఉందని ఈశ్వర్కి తెలిసిన క్షణం నుంచి వాడు మైథిలికి ప్రమాదం కలిగించవచ్చు. ఆస్తుల్ని నీ మనవరాలకి అప్పజెప్పినంత మాత్రాన నీ అల్లుడి మాటను నిలబెట్టినట్టు కాదు గ్రాని. ఆస్తుల్ని నీ మనవరాల్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడే
మీ అల్లుడికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న దాన్ని అవుతావు. అందుకే చెప్తున్నాను. నువ్వు మైథిలికి తోడుగా ఉండక తప్పదు గ్రాని అంటూ నచ్చ చెప్తుంటాడు. అనసూయం గారు మైథిలిని చూస్తూ ఏమీ మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా గ్రాని అని అడుగుతాడు. అనసూయం గారు సమాధానం చెప్పలేకపోతుంటుంది. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని ఆవిడ గారికి చెప్పాను కదా, ఏం చేస్తుంది మరి? ఆవిడ గారు నిన్ను పట్టించుకోకుండా తన ఆస్తులు చూసుకొని మురిసిపోతూ కూర్చుందా అంటాడు కోపంగా. ఆ మాటలు మైథిలికి కోపం తెప్పిస్తుంటాయి. అదేమీ లేదురా, నేను భోజనం చేయాలని భోజనం ప్లేట్తో నా ఎదురుగా కూర్చుంది అని అంటుంది. ఓహో, ఆవిడగారు అక్కడే ఉందా అని అనుకొని, అయితే భోజనం చేయగ్రాని, నువ్వు భోజనం చేయకపోతే ఇక నేను కూడా భోజనం చేయను, ఇలాగే ఉంటాను అని అంటాడు. అయ్యో, అలా పస్తులతో ఉండొద్దు నాన్న, నేను తింటానులే, నీకోసమైనా తింటాను అని అంటుంది. మా మంచి గ్రాని నా మాట వింటుంది. అవును గ్రాని, నాకు బాబుని చూడాలనిపిస్తుంది. రేపొక్కసారి బాబుని తీసుకొని అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తావా అని అడుగుతాడు. వస్తాను నాన్న, రేపు ఉదయమే తీసుకొని వస్తాను అని అంటుంది. సరే గ్రాని, నేను బాగానే ఉన్నాను, నా గురించి దిగులు పడకు, నువ్వు భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకో అంటాడు. సరే నాన్న, నేను ఇప్పుడే భోజనం చేస్తాను, నువ్వు కూడా భోజనం చెయ్యి, ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మనవడితో మాట్లాడగానే అనసూయం గారి మొహంలో సంతోషాన్ని చూస్తూ మైథిలి ప్లేట్ అందిస్తుంది. అనసూయం గారు ప్లేట్ తీసుకొని, నువ్వు భోజనం చేసావా మైథిలి అని అడుగుతుంది. ఉదయం నుంచి మేడం కూడా ఏమీ తినలేదు పెద్దమ్మగారు అని అంటుంది రాములమ్మ. నేను తింటానులే అమ్మమ్మగారు, మీరు కానివ్వండి అంటూ మైథిలి లేవబోతుంటే అనసూయం గారు మైథిలి చేపట్టుకొని, కూర్చో అమ్మా అని అంటుంది. లేవబోతున్న మైథిలి కూర్చుంటుంది. నీకు తినిపిస్తూ నేను తింటానులే అంటూ మైథిలికి తినిపిస్తుంది. నా మీద కోపంగా ఉండి నాకు ఎలా తినిపిస్తున్నారా అమ్మమ్మగారు అని అడుగుతుంది. పిచ్చి పిల్ల, నీ మీద నాకు కోపం ఏమిటమ్మా? కళ్యాణ్తో కాస్త పంతంతో ఉన్నావు, ఆ మాత్రానికి నీ మీద నేను కోపం తెచ్చుకుంటే ఎలా అంటూ మైథిలికి తినిపిస్తుంటుంది. కొద్దిసేపటికి మైథిలి టాబ్లెట్స్ తీసి అనసూయం గారికి అందిస్తుంది. అనసూయం గారు వాటిని వేసుకుంటుండగా రాములమ్మ బాబుతో వచ్చి, బాబు రోజు కళ్యాణ్ బాబు గారి దగ్గర పడుకునేవాడు, ఈరోజు ఎక్కడ పడుకోబెట్టమంటారమ్మా అని అడుగుతుంది. మైథిలి మౌనంగా ఉంటే అనసూయం గారు మాట్లాడుతూ, మేమిద్దరం ఇక్కడే కదా పడుకునేది, బాబుని కూడా మా దగ్గరే పడుకోబెట్టు అని అంటుంది. కొద్దిసేపటికి బాబుని మధ్యలో వేసుకొని చెరొక పక్క పడుకుంటారు. మైథిలి బాబుని జో కొడుతూ పడుకుంటుంది. ఇక్కడ ఏసీకి అలవాటు పడిపోయిన కళ్యాణ్ పడుకోలేక ఇబ్బంది పడుతూ, ఎనిమి, నాకెన్ని కష్టాలు తెచ్చావే, ఇలా ఒక్కరోజు బతకడానికే నాకు నరకంగా ఉంది, ఇక రోజు ఎలా బతకాలో నాకు అర్థం కావట్లేదు, నా బాబు నాలాగా డబ్బు లేని కష్టాలు పడకూడదు, నా కొడుకు కోసమైనా నేను మళ్ళీ కోటీశ్వరుని కావాలి, అంతకంటే ముందు ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి, ప్రతిదానికి అర్జున్ మీద ఆధారపడలేను అని అనుకుంటూ ఆలోచిస్తుంటాడు. మరుసటి రోజు అనసూయం గారు బాబుని తీసుకొని అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తుంది. కళ్యాణ్ బాబుని ముద్దు చేస్తుంటాడు. ఆ తండ్రి కొడుకుని చూసి అర్జున్ కూడా మురిసిపోతుంటాడు. సంజన కాఫీ తీసుకుని వస్తే అనసూయం గారు కాఫీ తాగి కప్పు పక్కన పెడుతూ, నానా కళ్యాణ్, రేపు మంచి రోజు, మైథిలి కంపెనీ చైర్పర్సన్గా రేపు బాధ్యతలు స్వీకరించడానికి అన్ని విధాలుగా బాగుంది, నువ్వు ఇంకా సీఈఓగా రిజైన్ చేయలేదు కాబట్టి తనని చైర్పర్సన్ హోదాలో బాధ్యతలు అబ్బచెప్పి నీ సీఈఓ హోదాకి రిజైన్ చేసి వస్తే పోతుందని నా అభిప్రాయం అని అంటుంది. ఆ మాటలు వినగానే కళ్యాణ్కి తనతో అటెండెంట్ డ్యూటీ చేయిస్తూ చైర్ క్లీన్ చేయించింది గుర్తొస్తుంటుంది. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు గ్రాని, నువ్వన్నట్టే చేస్తాను అని. నా ఎనిమి ఆ కంపెనీ బాధ్యతలు మోయగలుగుతుందా అని ఆలోచిస్తుంటాడు. మరుసటి రోజు ఆఫీస్ స్టాఫ్తో కళ్యాణ్ బొకే పట్టుకొని చైర్పర్సన్ మేడం కోసం
వెయిట్ చేస్తుంటాడు. మరికొన్ని క్షణాల్లో కళ్యాణ్ కోరి కొనుక్కున్న బెంచ్ కార్ ఆఫీస్ ముందు ఆగుతుంది. కళ్యాణ్ ఆ కారు వైపు ఆశగా చూస్తుండగానే మైథిలి చైర్పర్సన్ హోదాలో కారు దిగుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా ఉంది అనేది మీ అమూల్యమైన కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే దయచేసి లైక్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.